డిఎస్సీలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. తమ నియోజకవర్గానికి చెందిన ఒక అభ్యర్థి 15 లక్షల రూపాయల లంచాన్ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చిందని, తిరిగి డబ్బులు అడుగుతూ ఉంటే డబ్బులు చెల్లించకపోగా ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. డిఎస్సీలో అవకతవకలపై ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై కళాశాలపై దాడులు చేస్తున్నారని మరో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూడా ఆరోపించారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని ఇరువురు ఎమ్మెల్సీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా నిరసన చేపడుతున్న ఎమ్మెల్సీలు మాధవరావు, వరదు కళ్యాణిలతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు సిటీలో రాజకీయ ఏదైతే పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలా. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై ఇటు కక్షపూరితమైనటువంటి రాజకీయంగా కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉందని చెప్పి ఒకవైపు ఎమ్మెల్సీలంతా కూడా ఒకే మాట మీద ఉన్నారు. ప్రస్తుతం పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్ళి 21 మంది ఎమ్మెల్సీలు సైతం కూడా ఆయనకి మేము ఉన్నామంటూ కుటుంబ సభ్యులుగా ఆయనకు ధీమా వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు తుమాటి మాధవరావు ఉన్నారు. ఎమ్మెల్సీ మాధవరావు గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఏంటి వైసీపీ ఇంత భారీ ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడికి రావడం ఏంటి ప్రధానమైన రాద్ధాంతం? గత నెలలో ఏదైతే బయటకు వచ్చిందో ఈ రాష్ట్రంలో డిఎస్సి కుంభకోణంతో పాటు సిబిఎస్ఈ పేపర్ లీకు, నీట్ పేపర్ లీకు, అన్ని పేపర్లు లీక్ అయ్యి రాష్ట్ర గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలు, విద్యార్థులు ఆందోళన బాట పట్టిన పరిస్థితుల్లో మీరు ఏదైతే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారో అవి సాక్ష్యాలతో, ఆధారాలతో బయటపెట్టిన పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాడింది. అంటే ఏంటి డిఎస్సి సంబంధించినటువంటి ఆధారాలతో బయటపెట్టడం బట్టే ఈ కక్షపూరితమైన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటారా? 100% అని చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే మా ఎమ్మెల్సీలు ఏదైతే పోరాడుతూ ఉన్నారో మీకు వైఫల్యాలను కాదు, మీరు ఏదైతే నేరం చేశారు, ఇక్కడ వైఫల్యం కాదు నేరం ఇది. మీరు కావాలని డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు. ఇదే కరేడు గ్రామంలో మా కందుకూరు కాన్స్టిట్యున్సీలో 15 లక్షల రూపాయలతో ఒక అమ్మాయి దగ్గర తీసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ మీద ఈ రోజు వరకు చర్యలు లేవు. ఏం చేస్తుంది విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం మేము. ఈయన నిలదీస్తున్నందుకు ఆయనకి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆయన విద్యా సంస్థల మీద ఈరోజు దాడులు చేయడం చూస్తా ఉన్నాం. మేము అదే అడుగుతున్నాం, నారాయణ చైతన్య విద్యా సంస్థ దాడులు చేయండి. పిల్లలు ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాటి మీద విచారణ చేయండి. మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడైతే దాంకున్నాడో నీట్ పేపర్ లీక్ కానీ అన్ని పేపర్ లీక్ విషయంలో ఈరోజు లోకేష్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే బేషరతుగా రాజీనామా చేయాలి. ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఈ డిఎస్సి ఏదైతే ఫెయిల్యూర్ ఉందో, ఏదైతే అమ్ముకున్నారో ఈ లంగట్లో సరుకులాగా రాజీనామా చేయాల్సింది పోగొట్టి ఎవరైతే ప్రజల పక్షం నిలబడతారో వాళ్ళ మీద దాడులు చేయడం ఏందని చెప్పి నిలదీస్తా ఉన్నాం. మా ఎవరైతే మెంబర్లు ఎమ్మెల్సీలు అందరూ చంద్రశేఖర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఈ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాడుతున్నారో, నిరుద్యోగుల పక్షాన, వాళ్ళ జోలికి వస్తే ఖబర్దారని చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితి సహించేది లేదు. ఏ ఒక్కరి జోలికి వచ్చినా ఈ రాష్ట్రంలో అందరి జోలికి వచ్చినట్టే, అది గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రూవ్ చేసుకోండి. భౌతికంగానో ఇంకో రకంగా ఆర్థికంగా నష్టం చేయాలని చూస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు ఆల్రెడీ మీ ఫెయిల్యూర్ని, మీ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని పసిగట్టారు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మనతో పాటు వరద కళ్యాణ్ గారు ఉన్నారు. ఎమ్మెల్సీ కళ్యాణ్ గారు చెప్పండి, ఏంటి ఇదంతా కూడా ఈరోజు భారీ ఎత్తున ఇంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు ఎమ్మెల్సీలందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డికి భరోసా ఇస్తున్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిందండి. 2 ఏళ్ళలో తీసుకుంటే ఎన్నికల టైంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఒకవైపు లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసిన పరిస్థితి. ఇప్పుడు డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ కూడా సరిగ్గా నిర్వర్తించలేని అసమర్థ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎందుకంటే మన డిఎస్సి విషయంలో తీసుకుంటే మనం చూసాం, స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా వీళ్ళు అర్హత లేని వాళ్ళకి డబ్బులకు అమ్మేసుకున్నారనేది మేము సాక్ష్యాధారాలతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మా ఎమ్మెల్సీలు, అందులో మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో సహా అందరూ కూడా ప్రజల ముందు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కూటమి నేతలు ఒకటే విమర్శిస్తున్నారు, ఏదైతే గత హయాంలో నారాయణ విద్యా సంస్థలపై అనేక ఇబ్బందులు పెట్టారు, మరి అధికారులు ఈ రోజు వచ్చి 6 కళాశాలలు తనిఖీ చేసి విధి నిర్వహణలో భాగంగానే అంటున్నారు. దానికి మీరేమంటారు? విధి నిర్వహణలో భాగంగా అయితే ఈ నెల్లూరులో 70 విద్యా సంస్థలు ఉన్నాయి. వాటన్నిటినీ మానేసి ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజెస్ మీదే తనిఖీలు ఏంటి నాకు అర్థం కాదు. అక్కడే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అతను ప్రభుత్వంలో ఉన్న లోపాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇలా ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుదాము అని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనకి అర్థమవుతుంది. నిజంగా డిఎస్సి విషయంలో
విషయంలో తీసుకుంటే వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏమీ తప్పు చేయకపోతే వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయండి. అసలు ఇంత తప్పు జరిగినందుకు ఇంతగా నిరుద్యోగులు మాకు అన్యాయం జరిగిందని బాధపడుతూ ఉన్నారు. ఎగ్జామ్ రాసిని ఉద్యోగం రాకుండా అర్హత ఉండి ఉద్యోగం రాని వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు రాజీనామా చేయాలి. అదన్నీ మానేసి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీదేమో ఇలా దాడులు చేస్తాం, వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతీసేస్తామని అనుకోవడం అది సమంజసం కాదు. ఇదే ధోరణి రేపొద్దున మా గవర్నమెంట్ వస్తుంది, వచ్చేటప్పుడు మేము ఇదే ధోరణి కంటిన్యూ చేస్తే మీ పరిస్థితి ఏంటి? కాబట్టి లోకేష్ గారు అవ్వచ్చు, నారాయణ గారు అవ్వచ్చు, ఇలాంటి తప్పుడు పనులు చేయకండి, మేము అడిగిన దానికి సమాధానాలు చెప్పండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మా పార్టీ అండదండగా ఉంటుంది, మేము భయపడే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఇది మొత్తానికైతే కక్షపూరితంగానే ఇటు తనిఖీలు చేస్తున్నారు, భయపెడుతున్నారు. రేపు మా ప్రభుత్వం వస్తే ఇలాంటి చర్యలే ఉండబోతాయని చెప్పి ఒకవైపు ఎమ్మెల్సీ ఇటు కళ్యాణి అయి ఉండొచ్చు, అదేవిధంగా తుమ్మటి మాధవరావు కూడా ఇటు ఒక పర్వతరెడ్డి చంద్రశేఖర్ అయితే ఆయనకు ఒక అండగా ఉంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు సిటీ నుంచి.